ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. కౌశికేన సుశిక్షితాస్త్రకలాపమాయతలోచనం చారుహాసమనాథ బంధుమశేషలోక నివాసినం వాసవాదిసురారిరావణ శాసనం చ పరాంగతిం నీలమేఘనిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణాకటాక్ష వీక్షణంతో ఇతిహాసాల్లోకెల్లా అత్యంత పెద్దదైన మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా ఉత్కృష్టమైన గ్రంథమైనందువలన ఎంతో విజ్ఞానాన్ని తనలో ఉంచుకుని భారంగా ఉంటూ ఉండడం వలన ఈ మహాభారత గ్రంథం అన్వర్థ నామధేయకమై ఉన్నది. అటువంటి గ్రంథాన్ని ఇక్కడ మనం అవిచ్ఛిన్నంగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం స్వామివారి అనుగ్రహంతో. ఇందున ఈ గ్రంథంలో 3వ పర్వ అయినటువంటి అరణ్య పర్వని మనందరం కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అరణ్య పర్వ అన్నప్పుడే చెప్పుకున్నాం, అరణ్యంలో వేదాంత జ్ఞానాన్ని సముపార్జించడం కోసమని చెప్పి పారాయణ చేయవలసిన కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఈ అరణ్య శబ్దంతో వచ్చేటటువంటిది ఏదైనా సరే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిదై ఉంటుంది. ఈ అరణ్య పర్వ కూడా విశిష్టమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది. అందువల్ల ఈ అరణ్య పర్వ పారాయణంతో మనందరం కూడా శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందగలము అని చెప్పి, అటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని, నిర్మలమైనటువంటి దాన్ని పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈనాడు మనం మన పారాయణాన్ని చక్కగా ఆరంభించుకుందాం. ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుశ్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చతుశ్చత్వారింశోऽధ్యాయः. వైశంపాయన ఉవాచ తతో దేవాః స గంధర్వాః సమాదాయార్ఘ్యముత్తమం శక్రస్య మతమాజ్ఞాయ పార్థమానర్చురంజస పాద్యమాచమనీయం చ ప్రతిగ్రాహ్య నృపాత్మజం ప్రవేశయామాసురథో పురందర నివేశనం. 44వ అధ్యాయాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. ఈనాడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు జనమేజయ మహారాజు. ఇంద్రలోకానికి అర్జునుడు వెళ్ళడం, అక్కడ ఎన్నో విచిత్రమైనటువంటి పరిస్థితులని గమనించడం, మహాత్ముల సందర్శనం చేసుకోవడం, ఇంద్రుడి సింహాసనం మీద అర్జునుడు వెళ్ళి కూర్చోవడం, ఇంద్రుడు ప్రేమతోటి అర్జునుణ్ణి అనునయించడం, దేవతలందరూ కూడా ఆ సన్నివేశాన్ని చూసి ఆనందపడుతూ ఉండడం, ఊర్వశీ మేనక ఇత్యాది అప్సరసలందరూ కూడా అక్కడ ఆ లోకంలో అర్జునుని రాకని పురస్కరించుకుని నృత్యం చేస్తున్నారా అన్నట్లుగా ఎంతో విశేషంగా అక్కడ నృత్యాన్ని చేస్తూ ఉండడం, ఇవన్నీ విశేషాలు వైశంపాయన మహర్షి జనమేజయుడికి వినిపించారు. ఆశ్చర్యపడ్డాడు జనమేజయుడు. ఆ పైన జరిగిన కథని వివరిస్తూ ఉన్నారాయన. ఈ అధ్యాయంలో మళ్ళీ మనకి వైశంపాయన ఉవాచ అని ఆరంభమైంది. తతో దేవాస్స గంధర్వాః, ఆ అర్జునుని రాకని పురస్కరించుకుని జరిగినటువంటి నృత్యాది సంరంభములన్నీ కూడా పూర్తయిన పిమ్మట దేవతలు గంధర్వులతో కలిసి సమాదాయ అర్ఘ్యముత్తమం, ఒక అర్ఘ్యాన్ని అర్జునుడికి ఇవ్వడం కోసమని చెప్పి తీసుకొచ్చి శక్రస్య మతమాజ్ఞాయ, దేవేంద్రుడి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని అర్జునుణ్ణి పార్థం ఆనర్చురంజస విశేషంగా పూజించారట. ఇక్కడ శక్రస్య మతమాజ్ఞాయ అని ఉన్నది. అంటే ఇంద్రుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని అని అర్థం. ఎవరు తెలుసుకుని? దేవతలు గంధర్వులు. ఏమని తెలుసుకుని అంటే అర్జునుడు విశిష్టమైనటువంటి కార్యాన్ని సాధించడం కోసమని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమిటా కార్యం? భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగ్రామంలో రాక్షస అంశతోటి జన్మించిన లేక ఇంకేదైనా అంశతో జన్మించినటువంటి కొంతమంది దుష్టబుద్ధులైనటువంటి వారందరూ కూడబల్కుని కలిసి యుద్ధానికి వచ్చినట్లయితే అటువంటి వారందరినీ సంహరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో భూభారాన్ని తగ్గించాలి. ఇది అర్జునుడి యొక్క ఆలోచన. ఇలా అర్జునుడు ప్రయత్నం చేస్తూ ఉండగా వ్యాసుల వారు ధర్మరాజు దగ్గరికి వచ్చి ప్రతిస్మృతి విద్యని బోధించి అర్జునుడికి దీన్ని ఉపదేశించమని, తద్వారా అర్జునుడు విశిష్టమైనటువంటి పనులు చేయగలడని చెప్పిన మీదట ధర్మరాజు అర్జునుడిని పిలిచి ప్రతిస్మృతి విద్యని ఉపదేశించాడు. ఆ ప్రతిస్మృతి విద్య వల్ల లోకంలో అన్ని
భూతములు కూడా అర్జునుడికి ప్రత్యక్షమవుతాయి. ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి చోట కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్జునుడి కార్యం సఫలం అవుతూ ఉంటుంది. అలాంటి ప్రతిస్మృతిని విద్యని గ్రహించిన అర్జునుడు తపస్సు చేద్దామని హిమవత్ పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఘోరమైన తపస్సుని సాధించాడు. పరమేశ్వరానుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని స్వీకరించాడు. ఆ పైన దిక్పాలకులు కూడా వారి వారి గొప్పవైన అస్త్రములని అనుగ్రహించగా వాటిని స్వీకరించి ఇంద్రుడి ఆజ్ఞ మేరకు స్వర్గలోకానికి వచ్చాడు. ఇక ఇప్పుడు ఇంద్రుడు స్వర్గలోకంలో అర్జునుడికి విశిష్టమైనటువంటి అస్త్రములని ఇవ్వవలసి ఉన్నది. అలాగే ముందు రోజు మనం చెప్పుకున్న విధంగా అర్జునుడి మీద ఎడతగనటువంటి ప్రేమాప్యాయతల్ని కురిపిస్తూ ఉన్నాడు ఇంద్రుడు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు. ఎంతసేపు పట్టుకున్నా ఆనందం తరగట్లేదు. చాలా ఆనందంతో అర్జునుణ్ణి అక్కున చేర్చుకుంటూ ఉన్నాడు ఇంద్రుడు. కాబట్టి ఇక్కడ ఈ స్వర్గలోకంలో ఈ ఇంద్రుడు కొన్ని సంవత్సరముల పాటు అర్జునుణ్ణి ఉంచుతాడు అనేటటువంటి అభిప్రాయం వీళ్ళందరికీ కూడా కలిగింది. ఇంద్రుడి యొక్క చేష్టని చూసినటువంటి దేవతలకి గంధర్వులకి. శక్రస్య మదమాజ్ఞాయ ఇదొక విషయం. రెండవది, ఇంద్రుడు విశిష్టమైనటువంటి అస్త్రశస్త్రములన్నిటినీ కూడా అర్జునుడికి అనుగ్రహించవలసి ఉన్నది. అలాగే ఇంద్రుడు అర్జునుడికి ఏది ఉపయోగపడుతుందో అటువంటి అస్త్రాన్ని ఇస్తూ ఉండాలి, శస్త్రాన్ని ఇస్తూ ఉండాలి. అలాగే అర్జునుడికి అత్యవసరమైనటువంటి కాలంలో ఉపయోగపడేటటువంటి ఒక రూపాన్ని కూడా ఇవ్వవలసి ఉన్నది. దాన్ని కూడా ఆలోచించాడు ఆయన. ఎలా ఇప్పించాలి అర్జునుడికి అని అనుకున్నాడు. ఇదంతా కూడా అస్త్రాలని అన్నిటినీ ఇచ్చి ఆ పైన కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకుని అన్ని విద్యలని నేర్పి సుశిక్షితుడైనటువంటి అర్జునుణ్ణి భూలోకానికి పంపించాలి అనేటటువంటి ఇంద్రుడి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా గ్రహించారు దేవతలు, గంధర్వులు అందరూ కూడా. ఇది రెండవది, శక్రస్య మతమాజ్ఞాయ. ఆ దేవేంద్రుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని, అంటే ఈ రెండు విధములైనటువంటి అభిప్రాయాల్ని కూడా తెలుసుకున్నటువంటి వారే అర్జునుడు ఇక్కడే ఉంటాడని నిశ్చయించుకున్నటువంటి వారే దేవతలందరూ కలిసి అర్జునుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి పూజించారు అని చెప్పారు వైశంపాయన మహర్షి. ఇలా అర్జునుడిని పూజించిన వెమ్మట పాద్యమాచమనీయంచ ప్రతిగ్రాహ్యం నృపాత్మజం ప్రవేశయామాసురథ పురందర నివేశనం. ఇక అర్జునుడికి ఆ పైన పాద్యాన్ని ఇచ్చారు, ఆచమనీయాన్ని ఇచ్చారు. అంటే ఈ రోజుల్లో మనం ఎవరన్నా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాస్త తాగడానికి మంచి నీళ్లు ఎలా అయితే ఇస్తూ ఉంటామో అలాగే స్వర్గలోకంలో కూడా చేతులు కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి దాన్ని అర్ఘ్యం అంటారు, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి దాన్ని పాద్యం అంటారు, త్రాగడానికి ఇచ్చేటటువంటి దాన్ని ఆచమనీయం అంటారు. ఈ మూడు కూడా అర్జునుడికి ఇచ్చారు. ఎంతో శ్రమపడి భూలోకంలోంచి ఇంతవరకు వచ్చాడు కదా అని ఆ మూడింటినీ కూడా అర్జునుడు పరమ సంతోషంతో స్వీకరించారు. ఆ పైన ఇక అర్జునుడికి చేయవలసినటువంటి పూజలన్నీ పూర్తయినాయి, గౌరవాలన్నీ కూడా పూర్తయినాయి. అర్జునుడిని తీసుకుని ఇంద్రభవనంలోకి వెళ్ళారట దేవతలు, అలాగే గంధర్వులు మొదలైన వారు. ఏవం సంపూజితో జిష్ణు ఉవాస భవనే పితుః ఉపశిక్షన్ మహాస్త్రాణి ససంహారాణి పాండవః. ఇలా దేవతలతోటి పూజింపబడినటువంటి అర్జునుడు తండ్రి భవనంలోకి ప్రవేశించిన తరువాత ప్రయోగ
ఉపసంహార సహితంగా మహాస్త్రాలన్నింటినీ కూడా అభ్యసించాడట, అభ్యసిస్తూ ఉన్నాడట. అలా అభ్యసిస్తూ అంటే నేర్చుకుంటూ దేవేంద్రుడి యొక్క భవనంలో, పురందర భవనం అనేటటువంటి పేరు కలిగినటువంటి భవనంలో అర్జునుడు నివసిస్తూ ఉన్నాడట. దేవతల దగ్గర ఉన్నటువంటి విశిష్టమైన అస్త్రములని అన్నిటినీ నేర్చుకోవడం అంటే మామూలైనటువంటి విషయమా? చాలా చక్కగా నేర్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళు కూడా చాలా గొప్పగా నేర్పుతూ ఉన్నారు. ఇలా కాలం గడుస్తోంది. శక్రస్య హస్తాద్దయిదం వజ్రమస్త్రం చతుస్సహం అశనీశ్చ మహానాదాః మేఘబర్హిణ లక్షణాః. ఆ తరువాత కొన్ని రోజులకి ఈ అర్జునుడు ఇంద్రుడి చేతి మీదుగా, ఇంద్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి, అలాగే వేరొకరు ఎవరూ కూడా ముట్టుకోవడానికి కూడా సాహసం చేయలేనటువంటి వజ్రాయుధాన్ని తీసుకున్నాడటండి. శివుడి దగ్గర త్రిశూలం ఎట్లానో, విష్ణువు దగ్గర చక్రం ఎట్లాంటిదో, అలాగే దేవేంద్రుడి దగ్గర వజ్రాయుధం అనేటటువంటిది అంత గొప్పది. దాంతో భేదించలేనటువంటిదంటూ ఏదీ లేదుట ప్రపంచంలో, ముల్లోకాల్లో. అటువంటి విశిష్టమైన వజ్రాయుధం ఇంద్రుడి దగ్గర ఉన్నది. దాన్ని ఎవరూ ముట్టుకోలేరు, ఎవరూ పట్టుకోలేరు కూడా. అర్జునుడు అనాయాసంగా దాన్ని స్వీకరించాడు. అలాగే అశనులు అనేటటువంటి దివ్యాస్త్రాలను కూడా ఆ అర్జునుడు గ్రహించాడు. ఆ అశనులు అనేటటువంటి దివ్యాస్త్రాలని ప్రయోగిస్తే చాలా గొప్పదైనటువంటి శబ్దాన్ని చేస్తూ మేఘాలన్నీ కూడా ఆకాశాన్ని ఆవరించేస్తాయట. మొత్తం ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటే మేఘాలు ఎట్లా ఆవరించేస్తాయో అట్లా ఈ అస్త్ర ప్రయోగం చేస్తే మేఘాలు ఆవరిస్తాయట. అటువంటి మేఘాలని చూసి నెమళ్ళు కూడా పురివిప్పి ఆడతాయట. అంతటి విశిష్టమైన అస్త్రం అది. దాన్ని వేసి ఎదుటిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మాయామోహితుల్ని చెయ్యవచ్చు. అంతటి విశిష్టమైన అస్త్రమది. దాన్ని పరిగ్రహించాడు. ఆ పైన గృహీతాస్త్రస్తు కౌంతేయః భ్రాతॄన్ సస్మార పాండవః పురందర నియోగాచ్చ పంచాబ్దాన్ అవసత్సుఖీ. ఈ అర్జునుడు ఉన్నది స్వర్గలోకంలో. అతన్ని గౌరవిస్తోంది దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి వారు. ఆ స్వర్గలోకం అనేటటువంటిది అన్నిటికీ కూడా సుఖాలకి నిలయం. ఏమాత్రం కష్టం కలగట్లేదు. అక్కడ సుఖంగా ఉండవచ్చు. స్వర్గంలో ఉండవు అంటే మామూలే, చిన్న విషయమా? ఎవరైనా వేరొకరు గుర్తొస్తారా? కానీ అర్జునుడికి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ పాండవులు మిగిలినటువంటి అన్నదమ్ములందరూ కూడా గుర్తొస్తూ ఉన్నారట. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడట. అలా భ్రాతॄన్ సస్మార పాండవః, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుని కొంత మనసులో కష్టం కలుగుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే తను సుఖంగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించనవసరం లేదు అనేటటువంటి భావన లేనటువంటి వాడై అర్జునుడు తను సుఖంగా ఉన్న కింద భూలోకంలో అన్నయ్య, అలాగే రెండవ అన్నయ్య భీముల వారు, మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు, వీళ్ళంతా ఎలా కష్టపడుతున్నారో, ఎలాంటి బాధలు పడుతున్నారో అని చెప్పి వీళ్ళందరినీ అక్కడ తలుచుకుంటూ ఉన్నాడట. అలా తలుచుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అలాగే ఇంద్రుడు ఎప్పటికప్పుడు ఇచ్చేటటువంటి దివ్యాస్త్రాలన్నింటినీ గ్రహిస్తూ ఉన్నాడు. పురందర నియోగాచ్చ పంచాబ్దాన్ అవసత్సుఖీ. ఇలా స్వర్గలోకంలో ఆ ఇంద్రుడి దగ్గర విశిష్టమైన అస్త్రములన్నీ నేర్చుకుంటూ అర్జునుడు పంచాబ్దాన్ అవసత్ 5 సంవత్సరముల పాటు అక్కడ నివాసం చేశాడట.
అక్కడే ఉన్నాడు స్వర్గలోకంలో. అలా నివాసం చేసిన తర్వాత తతశక్రో బ్రవీత్ పార్థం కృతాస్త్రం కాల ఆగతే నృత్యం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాప్రుహి. ఇంద్రుడు కదండి, ఆయనకి జరగబోయేటటువంటివన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. అందుకని ఇక తతః శక్రో బ్రవీత్ పార్థం కృతాస్త్రం కాల ఆగతే. అర్జునుడు అస్త్రాలన్నింటినీ కూడా పొందిన తర్వాత ఇంద్రుడు ఇక ప్రాప్తకాలం సమీపించి ఉండగా, కాలం సమీపించింది, ఇప్పుడు అసలైనటువంటి విషయాలు అర్జునుడికి చెప్పాలి అని చెప్పి అనుకున్నటువంటి మీదట ఈ అర్జునుడి దగ్గరికి వచ్చి ఇంద్రుడు అన్నాడట, నృత్యం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాప్రుహి. నాయన అర్జున, నృత్యాన్ని అలాగే గీతాలు ఎలా పాడాలో ఆ విధానాన్ని వీటన్నిటినీ కూడా చిత్రసేనాత్ అవాప్రుహి, చిత్రసేనుడి దగ్గర నుంచి నువ్వు స్వీకరించు అని చెప్పాడట. ఆయన వీటిల్లో చాలా గొప్పవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వీటన్నింటినీ నేర్చుకోవాలి అని. ఆ పైన వాదిత్రం దేవసహితం నృలోకేయన్న విద్యతే తదర్జయస్వ కౌంతేయ శ్రేయో వైతే భవిష్యతి. నాయన అర్జున, మానవలోకంలో వాయిద్యం అనేటటువంటి విద్య, వాయిద్య కళ ఇంతవరకు లేదు. నువ్వు దాన్ని సంపాదించు. అలా సంపాదించి నువ్వు చక్కగా దాన్ని అభ్యాసం చేసి భూలోకానికి వెళ్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది, మంచి కలుగుతుంది అని చెప్పాడట అర్జునుడికి. అర్జునుడు వింటూ ఉన్నాడు శ్రద్ధగా. ఆ తర్వాత ఇటేమో నృత్యం గీతం రెండూ నేర్చుకోమన్నాడు. ఆ తర్వాత వాదిత్రం అని చెప్పి వాయిద్య కళని దాన్ని కూడా నేర్చుకోమని చెప్పాడు. ఇవన్నీ కూడా అర్జునుడికి భావికాలంలో పనికొచ్చేటటువంటివి. లేకపోతే బాణాలు వేయాల్సినటువంటి వాడు, శత్రుపక్షంలో ఉన్నటువంటి వారందరినీ సంహరించాల్సినటువంటి వాడు, పాశుపతాస్త్రాన్ని స్వీకరించి తన యొక్క పరాక్రమాన్ని యుద్ధంలో చూపించాల్సినటువంటి వాడు, పైగా క్షత్రధర్మ పరిపాలనాసక్తుడు అయినటువంటి వాడైన ఈ అర్జునుడికి నృత్యంతో గీతంతో, అంటే నాట్యం చేయడంతో లేక మంచి పాటలు పాడడంతో వాయిద్య కళని అభ్యసించడంతో ఏంటి ప్రయోజనం? నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఇంద్రుడు ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే కథ కొంచెం మలుపు తిరుగుతోంది. భవిష్యత్తులో కావలసినటువంటి దానికి ఇక్కడ ఒక నాంది పడబోతూ ఉన్నది. అలా ఆయన చెప్పేటప్పటికీ సఖాయం ప్రదదౌ చాస్య చిత్రసేనం పురంధరః సతేన సహ సంగమ్య రేమే పార్థో నిరామయః. ఇలా ఈ మూడు నేర్చుకోమని చెప్పిన తర్వాత ఇంద్రుడు చిత్రసేనుడు అనేటటువంటి మహానుభావుణ్ణి పిలిచి అర్జునుడికి అప్పగించాడు. వాళ్ళిద్దరూ కూడా స్నేహంగా ఉన్నారు. ఈ అర్జునుడు చిత్రసేనుడితో కలిసి ఎటువంటి కష్టం లేకుండా అక్కడ విద్యని అభ్యసిస్తూ ఆనందంగా ఉన్నాడు. గీతవాదిత్ర నృత్యాని భూయ ఏవాదిదేశః తథాపి నాలభచ్చర్మ తపస్వీద్యూతకారితం. ఇక చిత్రసేనుడు మళ్ళీ మళ్ళీ చెప్పినటువంటి వాటినే చెప్తూ గీతాలు వాయిద్యాలు నృత్యాలు వీటన్నిటినీ కూడా బోధిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా అర్జునుడు వింటూనే ఉన్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ జూదం వల్ల కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో అది ఇంకా అర్జునుడిని దహించి వేస్తూ ఉన్నది. తథాపి నాలభచ్చర్మ తపస్వీద్యూతకారితం
పైగా ఈ అర్జునుడు తపస్వి అయ్యాడు, చాలా గొప్ప తపస్సును చేశాడు. అటువంటి వాడికి కూడా ద్యూతకారితం, ఆ జూదం వల్ల ఏదైతే అశాంతి ఏర్పడినదో, అవమానం ఏదైతే ఏర్పడిందో దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నటువంటి వాడై నాలభత్ శర్మ, శర్మ అంటే సుఖం అని అర్థం, ఆ సుఖాన్ని నాలభత్ పొందలేకుండా ఉన్నాడు. అలా పొందలేకపోయాడు, చాలా కష్టపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మామూలుగా ఆ సంగీత సంబద్ధమైనటువంటి విషయాల యందు ఎప్పుడైతే మన మనస్సు అనురక్తమై ఉంటుందో అప్పుడు మనకి మానసికమైనటువంటి దుఃఖము, శారీరకమైనటువంటి దుఃఖము కూడా మరుపుకు వస్తుంది. ఏదన్నా బాగా బాధలో ఉన్నాం, ఒక మంచి చక్కటి కీర్తన మనం వింటూ ఉన్నామనుకోండి, తాత్కాలికంగా మన మనస్సులో ఉండేటటువంటి శోకం పోతుంది, అలాగే దుఃఖం కూడా దూరం అవుతుంది. అలా కొంతసేపు వింటూ ఉంటే మన బాధలన్నీ మర్చిపోతాం, మన యొక్క శ్రమ అంతా కూడా పోతుంది, చాలా ఆనందంగా గడపవచ్చు. చిత్రసేనుడు మహానుభావుడు స్వర్గలోకంలో ఇలా నృత్యము, గీతము ఇవన్నీ కూడా నృత్య గీతాలన్నీ నేర్పిస్తూ ఉంటే అవి వింటూ ఉన్నప్పటికి కూడా అర్జునుడికి ఇంకా సుఖం కలగట్లేదట, మనస్సులో బాధ ఎక్కడో ఉంటూ ఉన్నదట. ఇక దుశ్శాసన వధామర్షి శకునే సౌబలస్య చ తతస్తేనాతులాం ప్రీతిం ఉపాగమ్య క్వచిత్ క్వచిత్ గాంధర్వమతుల నృత్యం వాదిత్రంచోపలబ్ధవాన్. ఇక దుశ్శాసనుణ్ణి, శకునుణ్ణి వీళ్ళని చంపాలి అనేటటువంటి కోరికతోనే అర్జునుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆ కోరిక పెరుగుతూ ఉన్నది, కానీ సమయం ఇంకా చాలా ఉన్నది, ఇప్పుడే అనుకుంటే జరిగే పని కాదు. దాంతో అసహనం పెరిగిపోతోంది. అవమానమేమో దహించి వేస్తుంటే కాలం రాకపోవడం వల్ల అసహనం కూడా పెరిగింది. ఈ రెండిటి వల్ల చాలా బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ చిత్రసేనుడు చాలా మంచి స్నేహితుడయ్యాడు అర్జునుడికి. ఈ మహానుభావుడు అర్జునుడికి కావలసినటువంటి విద్యనంతటినీ కూడా చక్కగా అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటే ఇక గంధర్వులకి సంబంధమైన నృత్య గీత వాయిద్యాలన్నింటినీ కూడా ప్రీతిపాత్రుడైనటువంటి ఆ మహానుభావుడైన చిత్రసేనుడి వద్ద నుంచి అర్జునుడు గ్రహించాడట. విద్యలన్నీ కూడా అర్జునుడిని పొందినయి. అవి కూడా భూలోక సంబద్ధమైనటువంటివి కాదు, గంధర్వులకి సంబంధించినటువంటివి. అంటే అవి ఎవరన్నా సరే ఒక్కసారి విన్నట్లయితే అబ్బా ఎంత గొప్పగా ఉన్నది, ఎంత ఆనందంగా ఉన్నది అని చెప్పి అచ్చరు పొందుతారు, ఆనందపడిపోతారు. అటువంటి విద్యని ఈయన చిత్రసేనుడి వద్ద నుంచి అభ్యసించాడు. సశిక్షితో నృత్యగణానేకాన్ వాదిత్ర గీతార్థగుణాంశ్చ సర్వాన్ నశర్మలేభే పరవీరహంత భ్రాతృన్ స్మరన్ మాతరంచైవ కుంతీం. ఇలా అర్జునుడు సశిక్షిత నృత్యగణాన్ అనేకాన్, ఎన్నో విధాలైనటువంటి నృత్య రీతులని అన్నింటినీ కూడా అర్జునుడు నృత్య గుణములని నేర్చుకున్నప్పటికీ కూడా, అలాగే వాదిత్ర గీతార్థగుణాంశ్చ సర్వాన్, వాయిద్యాల్లో ఎలా ఏ వాయిద్యాన్ని ఎప్పుడు ఎలా వాయించాలి, అది అవతల వాళ్ళకి ఎలా తృప్తిని కలిగిస్తుంది, అవతల వాళ్ళు చాలా తొందరగా ఆనందపడడానికి ఏ విధంగా వాయిద్యాన్ని వాయించాలి అనేటటువంటి ఇత్యాది అనేక రహస్యములని అవలీలగా చిత్రసేనుడి వద్ద నుంచి అర్జునుడు నేర్చుకున్నాడు. అలాగే గీత విద్యలో కూడా ఎలా పాట పాడాలి, ఎలా పాట నేర్పాలి, ఏ పాట ఎలా పాడితే అవతల వాళ్ళకి నచ్చుతుంది, అలాగే ఆ పాట పాడడంలో ఉండేటటువంటి రీతులేమిటి, ఇవన్నీ కూడా చాలా త్వరగా నేర్చుకున్నాడు. ఎక్కడ అర్జునుడు, ఎక్కడి స్వర్గలోకం, ఎక్కడి విద్య ఎటువంటి విధంగా నేర్చుకుంటున్నాడో చూడండి. అదృష్టం అనేటటువంటిది పడితే కష్టానికి తగినటువంటి ఫలితం భగవంతుడు మనకు అనుగ్రహిస్తే ఇటువంటి యోగం పడుతుంది. అర్జునుడు ఇవన్నీ నేర్చుకున్నాడు. నాకెందుకు ఇవన్నీ,
వీడితో నాకేం సంబంధం, ఇవి నేనెందుకు నేర్చుకోవాలి అని అనుకోలే. ఇది మనం గమనించవలసింది. మనం ఎప్పుడైనా సరే మనకి ఒక విద్య తెలిస్తే దాంట్లో పరిపూర్ణం అయిపోయాం అనుకుంటాం. నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటాం. ఇదే సమయంలో ఎవరైనా నలుగురు మనల్ని గౌరవించారనుకోండి, నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు ప్రపంచంలో అంటాం, అహంకరించేస్తాం. మనకంటే గొప్పగా చదువుకున్నవాడు ఎవడన్నా వస్తే గర్వంతో ఊగిపోతాం. మనకన్నా చిన్నవాడు ఎవరన్నా కాస్త చదువుకున్నవాడు కనిపిస్తే వాడిని నానా మాటలు అని హింసిస్తూ ఉంటాం. ఇదే మనకి తెలిసింది సాధారణంగా ఎక్కువ మందికి. కానీ ఏ విద్య ఏనాడు ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో మనకే తెలియదు. ఒక విద్యలోనే మనకు కొంత ప్రావీణ్యం వచ్చింది. విద్యలు అనేకములు ఉన్నాయి. నీ విద్యలో నువ్వు గొప్పవాడివి కావచ్చు, కానీ పక్కవాడికి వచ్చినటువంటి విద్యలో నీ ప్రావీణ్యం ఎంత అంటే లేశమంత. కావున నాకు వచ్చిందే గొప్ప అని ఎప్పుడైనా మనం భావించామనుకోండి, ఆనాటితో అధఃపాతాళానికి మనం దగ్గర అవుతున్నామని లెక్క. ప్రతి ఒక్కదాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అది ఈనాడు అవసరపడవచ్చు, లేక 10 సంవత్సరముల తర్వాత మనకి అవసరపడవచ్చు, 25 ఏళ్ల తర్వాత అవసరపడవచ్చు, లేదు మన పిల్లలకి మనం నేర్పించుకోవడానికైనా అలవాటు పడవచ్చు, అవసరపడవచ్చు. కావున అటువంటిది ఒకటి మనకి వచ్చిన ఒక విద్య, రెండవ విద్యని సాధించడానికి ప్రయత్నం చేయాలి, మూడవ విద్యని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎన్ని విద్యల్ని మనం సాధించుకుంటే అన్ని విద్యలు మనకి కష్టకాలంలోనో విదేశంలోనో లేక అవసరమైన సమయంలోనో చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడేటువంటి విద్యని మనం ఉపయోగించుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి చేరవచ్చు. ఇక్కడ అర్జునుడు కూడా అతని వ్యక్తిత్వం చూడండి. ఆనాటికి అతనికి ఏం తక్కువ లేదు. మహావీరుడు, లోకమంతా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అర్జునుడు అంటే మహాత్ముడని కీర్తిస్తారు. పైగా విలువిద్యలో అర్జునుడికి ఎదురొచ్చేటటువంటి వాడు సృష్టిలో ఎవడూ లేడు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఇన్ని గుణగణములతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటి అర్జునుడు కూడా దేవేంద్రుడు వచ్చి నువ్వు పాడడం నేర్చుకో, ఆడడం నేర్చుకో, వాయించడం నేర్చుకో అంటే, ఏమయ్యా నీ లోకానికి వస్తే ఏమన్నా కాస్త అమృతం ఇస్తామని అనుకుంటే ఎగరమంటావేమిటి, గొంతు చించుకోమంటావేమిటి, ఏదో వాయించమంటావేమిటి, ఇదేం వాయింపు నాకు అని అనక పరమ వినయంతో గౌరవంతో విద్యని నేర్చుకోమంటున్నాడు, నేర్చుకోవాలి నేను అనేటటువంటి లక్ష్యంతో ఇంకొక విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నేర్చుకోవడం మొదలుపెట్టడమే కాక నేర్పేటటువంటి ఆ చిత్రసేనుడితోటి చక్కగా మంచి సంబంధాన్ని ఏర్పరచుకుని అతనితో కలిసి స్నేహం చేసి అతని దగ్గర నుంచి విద్యని మొత్తాన్ని కూడా చాలా గొప్పగా పొందాడు. ఇలా పొందినటువంటి ఆ అర్జునుడు నశర్మలేభే పరవీరహంత భ్రాతృన్ స్మరన్ మాతరంచైవ కుంతీం. అయినా సుఖాన్ని పొందాడా అంటే పొందలేదు అని చెప్తున్నారు. 5 సంవత్సరములు స్వర్గంలో ఉన్నప్పటికీ, అన్ని విద్యలు నేర్చినప్పటికీ ఇంకా సంతోషాన్ని పొందలేదు, సుఖాన్ని పొందలేదు. ఎందుకు అంటే భ్రాతృన్ స్మరన్ మాతరంచైవ కుంతీం. దానికి చెప్తారు భ్రాతృన్ సస్మార స్వర్గేపి దుఃఖిత మాతృస్మరణేన దుఃఖవానేవ అభూత్ ఇత్యర్థ అని. అంటే ఇక్కడ కింద భూలోకంలో అరణ్యంలో అష్టకష్టాలు పడుతూ ఉన్నారు మిగిలినటువంటి నలుగురు కూడా. అక్కడేమో కుంతీదేవి ఆవిడ చాలా బాధపడింది. వీళ్ళందరూ కూడా అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే ఇలా వీళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకుని అర్జునుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతూ ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారో అని వాళ్ళ గురించి చింత పెట్టుకున్నటువంటి వాడై పునఃపునః వారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడయ్యా అంటూ వైశంపాయన మహర్షి జనమేజయుడికి వివరించారు. ఇది శ్రీమన్మహాభారతే
వరపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి చతుశ్చత్వారింశోऽధ్యాయ. 44వ అధ్యాయం పూర్తయినది. ఆచార్యుల వారితో కలిసి చక్కగా శ్లోక పఠనం చేసి ఆ పైన మనందరం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతో దేవాస్స గంధర్వాః తతో దేవాస్స గంధర్వాః సమాదాయార్ఘ్యముత్తమం సమాదాయార్ఘ్యముత్తమం శక్రస్య మతమాజ్ఞాయ శక్రస్య మతమాజ్ఞాయ పార్థమానర్చురంజసా పార్థమానర్చురంజసా ఆద్యమాచమనీయం చ ఆద్యమాచమనీయం చ ప్రతిగ్రాహ్య నృపాత్మజం ప్రతిగ్రాహ్య నృపాత్మజం ప్రవేశయామాసురథః ప్రవేశయామాసురథః పురందర నివేశనం పురందర నివేశనం. ఏవం సంపూజితో జిష్ణుః ఏవం సంపూజితో జిష్ణుః ఉవాస భజనే పితుః ఉవాస భవనే పితుః ఉపశిక్షన్ మహాస్త్రాణి ఉపశిక్షన్ మహాస్త్రాణి ససంహారాణి పాండవః సంహారాణి పాండవః శక్రస్య హస్తాద్దయితం శక్రస్య హస్తాద్దయితం వజ్రమస్త్రం చ దుస్సహం వజ్రమస్త్రం చ దుస్సహం అశనీశ్చ మహానాదాః అశనీశ్చ మహానాదాః మేఘబర్హిణ లక్షణాః మేఘబర్హిణ లక్షణాః గృహీతాస్త్రస్తు కౌంతేయః గృహీతాస్త్రస్తు కౌంతేయః భ్రాతॄన్ సస్మార పాండవః భ్రాతॄన్ సస్మార పాండవః పురందర నియోగాచ్చ పురందర నియోగాచ్చ పంచాబ్దానవసత్సుఖీ పంచాబ్దానవసత్సుఖీ తతశక్రో బ్రవీత్ పార్థం తతశక్రో బ్రవీత్ పార్థం కృతాస్త్రం కాల ఆగతే కృతాస్త్రం కాల ఆగతే నృత్యం గీతం చ కౌంతేయ నృత్తం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాప్నుహి చిత్రసేనాదవాప్నుహి వాదిత్రం దేవ నిహితం వాదిత్రం దేవ విహితం నృలోకే యన్న విద్యతే నృలోకే యన్న విద్యతే తదర్జయస్వ కౌంతేయ తదర్జయస్వ కౌంతేయ శ్రియౌ వైతే భవిష్యతి శ్రియో వైతే భవిష్యతి సఖాయం ప్రదదౌ చాస్య సఖాయం ప్రదదౌ చాస్య చిత్రసేనం పురందరః చిత్రసేనం పురందరః సతేన సహ సంగమ్య సతేన సహ సంగమ్య ప్రేమే పార్థో నిరామయః దేమే పార్థో నిరామయః గీతవాదిత్ర నృత్యాని గీతవాదిత్ర నృత్యాని భూయ ఏవాదిదేశః భూయ ఏవాదిదేశః తథా వినాలభచ్చర్మ తథాపి నాలభచ్చర్మ తపస్వీద్యూతకారితం తపస్వీద్యూతకారితం వధానుర్హి దుశ్శాసనవధామర్షి శకునే సౌబలస్య చ శకునే సౌబలస్య చ తతస్తేనాతులాం ప్రీతిం తతస్తేనాతులాం ప్రీతిం ఉపాగమ్య క్వచిత్ క్వచిత్ ఉపాగమ్య క్వచిత్ క్వచిత్ గాంధర్వమతులం నృత్యం గాంధర్వమతులం నృత్యం వాదిత్రం చోపలబ్ధవాన్ వాదిత్రం చోపలబ్ధవాన్ సశిక్షితో నృత్య గుణాననేకాన్ సశిక్షితో నృత్యగుణాననేకాన్ వాదిత్ర గీతార్థ గుణాంశ్చ సర్వాన్ వాదిత్ర గీతార్థగుణాంశ్చ సర్వాన్ శర్మలేభే పరవీరహంత శర్మలేభే పరవీరహంత భ్రాతॄన్ స్మరన్ మాతరం చైవ కుందీ భ్రాతॄన్ స్మరన్ మాతరం చైవ కుంతీ ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత పర్వాంతర్గత ఇంద్రలోకాభిగమన పర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి చతుశ్చత్వారింశోऽధ్యాయః చతుశ్చత్వారింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కలిసి చక్కగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో చేసుకుందాం. స్వామివారి
దివ్యా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.